ఎన్డీఏకు వ్యతిరేకంగా ఇండీ కూటమి నిలబడగలదా? అసలు ఆ కూటమిలో ఐక్యత ఉందా? బెంగాల్లో ఓటమికి ముందు కూటమికి తానే నాయకత్వం వహిస్తానన్న మమతా బెనర్జీకి ఇప్పుడు బుద్ధొచ్చిందా? అరవింద్ కేజ్రీవాల్కు మాత్రం ఇంకా జ్ఞానోదయం కలగలేదా? మరి డీఎంకే పరిస్థితి ఏంటి? ఇండీ కూటమిలో తీసుకున్న కీలకమైన నిర్ణయాలేంటి? ఢిల్లీలో ఇండియా కూటమి కీలక సమావేశం ముగిసింది. కాన్స్టిట్యూషన్ క్లబ్ లో జరిగిన ఈ భేటీలో 23 పార్టీల నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశం విపక్షాల ఐక్యతను బలోపేతం చేయడం, బీజేపీ వ్యతిరేక వ్యూహాలు రూపొందించడం, ఆర్థిక సమస్యలు, విద్యా అక్రమాలు, రాజ్యాంగ సంరక్షణ వంటి అంశాలపై దృష్టి సారించింది. ఇండియా కూటమి సమావేశంలో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలను ఒకసారి పరిశీలిస్తే ఎస్ఐఆర్, ఓట్ల లూటీ, ఎన్నికల అక్రమాలపై భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ పంపాలని నిర్ణయం. ఈ లేఖను త్వరలోనే సీజేఐకి అందజేయనుంది ఇండియా కూటమి. నీట్, సీబీఎస్ఈ పరీక్షలకు హాజరైన లక్షలాది మంది యువతకు జరిగిన ద్రోహానికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేసింది. దేశంలో ప్రస్తుతం ఉన్న ప్రమాదకరమైన ఆర్థిక పరిస్థితి, నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతులు, ఇతర ప్రజల సమస్యలపై చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. కూటమిలోని భాగస్వామ్య పక్షాలు ప్రతి 2 నెలలకోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. తదుపరి సమావేశం హైదరాబాద్లో జరపాలని నిర్ణయించారు. పార్లమెంటు సమావేశాల సమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే కార్యాలయంలో ప్రతిరోజు ఉదయం అన్ని పార్టీల నేతలు సమావేశమై కార్యాచరణ రూపొందించనున్నారు. Vote loot and stealing elections. The letter to be delivered to the Chief Justice of India very soon. Second point, it was unanimously agreed to demand the immediate resignation of the Education Minister because he presided over the betrayal of lakhs of youth who appeared for NEET and CBSE examination. ఈ సమావేశానికి ఆప్, డీఎంకే దూరంగా ఉన్నాయి. డీఎంకే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ తో ఏర్పడిన తీవ్ర అసమ్మతులు, టీవీకేతో కాంగ్రెస్ కూటమి కారణంగా ఈ సమావేశానికి హాజరు కాలేదని ప్రకటించింది. ఆప్ కూడా కూటమి నుంచి దూరమైంది. అయినప్పటికీ కాంగ్రెస్, సమాజ్వాద్ పార్టీ, టీఎంసీ, ఆర్జేడీ, శివసేన వంటి ప్రధాన పార్టీల నేతలు హాజరయ్యారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగంపై దాడి చేస్తోందని ఇండియా కూటమి నేతలు ఆరోపించారు. డీలిమిటేషన్ బిల్లు, సంస్థల బలహీనత వంటి అంశాలను విమర్శించారు. ఇండియా కూటమి నేతలంతా రాజ్యాంగ సంరక్షణకు కట్టుబడి ఉన్నామని సంకేతం ఇచ్చారు. ఐకమత్యానికి నిజంగా ఏం అడ్డం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే బలంగా ఉన్నదో అక్కడ ప్రాంతీయ పార్టీలు ఎవరు లేరు ఇండియా అలయన్స్లో ఉన్నవాళ్ళు. ఉదాహరణగా కర్ణాటక, లేకపోతే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, గుజరాత్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఏ ప్రాంతీయ పార్టీ సంబంధం ఉన్న వాళ్ళు లేరు. అలాగే ఇండియా అలయన్స్లో ఉన్న ప్రాంతీయ పార్టీలు ఎక్కడైతే బలంగా ఉన్నారో కాంగ్రెస్ పార్టీ లేదు. బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్ ఉదాహరణగా తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ లేదు. ప్రాంతీయ పార్టీలు డామినేట్ చేస్తున్నారు. అందువల్ల న్యాచురల్గా యూనిటీకి ఏం అర్థం. కానీ ఎక్కడైతే ప్రాబ్లం వస్తుంది యూనిటీకి వైఖరి, కాంగ్రెస్ పార్టీ యాటిట్యూడ్, మేమే నాయకులు, మా ఇష్టం వచ్చినా చేస్తాం, మర్యాద ఇవ్వకపోవటం. ఎలక్షన్లో అప్పుడు మమతా బెనర్జీ ఏమన్నదంటే ఏ ప్రాంతీయ పార్టీ ఏ రాష్ట్రాల్లో బలంగా ఉన్నదో వాళ్ళకి అప్పచెప్పేయాలి నాయకత్వం అంటే. అది కాంగ్రెస్ పార్టీ ఒప్పుకొని ఉంటే పరిస్థితి చాలా బాగుంది. అన్నిటికంటే ఇండియా అలయన్స్ నరేంద్ర మోడీ బీజేపీ పార్టీకి పోటీ ఇవ్వగలరా 29 ఉంటే అది బీజేపీ మీద ఆధారపడి ఉంటుంది. బీజేపీ సరైన పరిపాలన ఇవ్వకపోతే ఐకమత్యం అక్కర్లేదు, ఏది అక్కర్లేదు, ప్రజలే తిరుగుబడతామని చేస్తారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతుల సమస్యలు, క్రోనిక్ క్యాపిటలిజం వంటి అంశాలపై సవివరంగా చర్చించారు. ఈ సమస్యలపై కేంద్రం వెంటనే ఆల్ పార్టీ మీటింగ్ పిలవాలని ఖర్గే డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలపై కూటమి దృష్టి సారిస్తుందని, బీజేపీని ఎదుర్కోవడానికి ఉమ్మడి వ్యూహం రూపొందిస్తామని నేతలు తెలిపారు. 2029 సార్వత్రిక ఎన్నికలకు సన్నాహాలు మొదలుపెట్టినట్లు భావిస్తున్నారు. కూటమిలోని అంతర్గత ఉద్రిక్తతలు సవాళ్లుగా మిగిలాయి. ప్రధాన భాగస్వామ్య పక్షాలైన ఆప్, డీఎంకే
కూటమికి దూరంగా ఉండిపోయాయి. కూటమిలోకి తమిళనాడులోని టీవీకే వస్తే డీఎంకే దూరమయ్యే ఛాన్స్ ఉంది. ఈ సమావేశం విపక్షాల మధ్య ఐక్యతను బలపరచడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపటంలో కీలకమైంది. ఇండియా కూటమి ప్రజా సమస్యలపై దృష్టి సారించి ప్రతిపక్ష బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తోంది. 3 సార్లు కేంద్రంలో అధికారానికి దూరం కావడంతో విపక్షాల మధ్య ఐక్యత వస్తోంది. విపక్షాల్లోని ఐక్యత వల్లే డీలిమిటేషన్ బిల్లు ఓడిపోయిందని, ఇదే స్పిరిట్తో ముందుకెళ్లాలని నిర్ణయించింది. తమిళనాడులో టీవీకేకు మద్దతు ఇవ్వడానికి కాంగ్రెస్ తమ పొత్తును విచ్ఛిన్నం చేసినందుకు డీఎంకే ఇంకా అసంతృప్తితో ఉంది. కేరళలో బీజేపీతో వామపక్షాలు కుమ్మక్కయ్యాయన్న కాంగ్రెస్ నాయకుల ఆరోపణలను వామపక్షాలు వ్యతిరేకించాయి. కాంగ్రెస్ ఏకపక్ష పనితీరు పట్ల జేఎంఎం అంత సంతోషంగా లేదు. అందుకే అన్ని పార్టీలను సమన్వయం చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పై ఉంది. ఏకపక్షంగా ఒంటెద్దు పోకడతో వెళితే మాత్రం మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. బెంగాల్, అస్సాంలో బీజేపీ విజయం సాధించినప్పటికీ జాతీయ స్థాయిలో 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి ఇండియా కూటమి సంఘటితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. బెంగాల్లో దెబ్బతిన్న తృణమూల్ కాంగ్రెస్ కలిసి పనిచేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి వరకు మమతా బెనర్జీ కాంగ్రెస్ ను ఏమాత్రం లెక్క చేసేవారు కాదు. ఇప్పుడు బెంగాల్లో తన ఉనికిని కాపాడుకునేందుకు జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో ఉండక తప్పని పరిస్థితి తలెత్తింది. కేరళలో వామపక్షాలు పరాజయం పాలవ్వడంతో జాతీయ స్థాయిలో వాటి ప్రభావం తగ్గింది. అందుకే వామపక్షాలు సైతం కాంగ్రెస్తో కలిసి పని చేయాల్సిందే. విడిగా అయితే మనగలిగే పరిస్థితి లేదు. 2029 నాటికి అన్ని పార్టీలు కలవకపోతే ఎన్డీఏను ఎదుర్కోవడం కష్టం. ఈ తత్వం ఇప్పుడు విపక్షాలన్నింటికీ బోధపడింది.